నేను చెప్తాను రా, అదే గోడజాక్ ఎక్స్ప్లెనేషన్ చెప్తా కదా, ఇది ఎలా ఉంటే ఎక్స్ప్లెనేషన్. నాకు కొంచెం జిమ్మి ఇట్లా మెల్లిగా వచ్చేసి కిషోర్ ఫేస్ మీద రావాలి, నేను ఇలా ఉంటా, చచ్చిపోయి కిచెన్ మీద రావాలి, దాని మీద నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని నేర్చుకుంటాను. నేను అన్న సంకలేకపోతే సినిమా, నేను చచ్చిపోతే పట్టని చంపేసి అక్కడే నా ఫేస్ మీద క్లోజ్ పెట్టి ఇలా ఉంటే బాగోదు. దట్స్ ఇంపార్టెంట్ అంటున్నాడు. అంటే మీ పాయింట్ ఏంటి? నవ్వు వచ్చేస్తుంది ఆడియన్స్. అది డెలివరీ అయిపోద్ది కదా, అప్పటికి తప్పని చచ్చిపోయాడు, షాక్లో ఉంటే అది చెప్తే లేదు అని చెప్పి వీడు మళ్ళీ రవికాంత్ గారు పాపం పెట్టారు. పెట్టగానే అలాగ అర్థం అయిపోయాడు, వద్దు మనం వాచ్ మీద వెళ్ళిపోతాము. అందుకే ఆ సినిమాలో డైరెక్ట్ వాచ్కి వెళ్తే ఆ వాచ్ ఎవరిది అనేది చూపించి అట్లా వెళ్ళిపోతుంది. ఆ ప్రొఫెసర్ రోల్ మీరైతే బాగా చేసేవారు. అరే ఈజ్ గుడ్ యాక్టర్ రా చెప్తే నమ్మరు. మీరందరూ వింటున్నారు కదా, గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ చూడండి, ప్రొఫెసర్ రోల్లో నన్ను ఊహించుకొని